హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు మా పిలిపించేసాను. టైం వచ్చేసి 5:15 కావచ్చింది. ఇంకా మా పిల్లలేమో లంచ్ బాక్స్లోకి ఇడ్లీ కావాలని అడిగారు కదా. ఇదిగోండి ఇడ్లీ పిండి, ఇదేమో దోశ పిండి. ఇప్పుడేమో దోశలు వేస్తాను, తర్వాత ఇడ్లీ ఏమో లంచ్ బాక్స్లోకి అయితే పెడతాను. చట్నీ కోసం ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసాను. ఓకే, పల్లీలను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తానండి పల్లీలని కూడా. చట్నీ అయితే రెడీ అయిందండి. టీ కూడా పెట్టేశాను. టైం వచ్చేసి 5:50 అయితే అయింది. మేము కొత్తగా మొబైల్ తీసుకున్నామని చెప్పాను కదండి నిన్నటి వీడియోలో. ఇదిగోండి ఒప్పో 16C. ఈ మొబైల్ అయితే మేము తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి మాకు 50,000 అయితే పడిందండి మొబైల్. మేమేం తీసుకున్నా కానీ బాగా సెర్చ్ చేసి రివ్యూలు చూసి మాత్రమే మేము తీసుకుంటాము. మా ఇంట్లో ప్రతి వస్తువు కూడా అలాగే తీసుకున్నాము, కొత్తగా తీసుకున్నవి. చెత్త బండి అయితే వచ్చింది. ఇదిగోండి నిన్నైతే రాలేదు, అందుకని ఇంతుంది. చూడండి, మా కోతులు చేసిన ఒక పని వల్ల మాకు మంచి జరిగింది. ఈ ట్యాంకీ ఫుల్ అయిన ఇంతకుముందు ఆ పైప్ అయితే ట్యాంకీ ఫుల్ అయితే అటు పక్కకి తిప్పి ఉంచాము. కోతులు ఏం చేసినాయంటే ఇటు పక్కకి ఇలా మళ్ళీ ఇటు సైడ్ తిప్పాయన్నమాట. ఇవి వచ్చేసి స్ట్రైట్గా ఇదిగోండి మా కొబ్బరి చెట్టుకి పడుతున్నాయి. మేము నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కోతులు కూడా మంచి పని చేస్తాయి. ఇదిగోండి మా అవుట్డోర్ ఏసీ ఇది. ఇదిగోండి సెంటర్లోకి అయితే అందరు వచ్చేసారు. ఇటు నుంచి ఇటు వచ్చింది ఆల్రెడీ 2 బండ్లండి పాపం వాళ్ళకి. రారా పెట్టు సుబ్బారావు పిల్లి చూద్దాం. సుబ్బారావు పోయి పడతాయి. ఇదిగోండి మేము ఏసీ తీసుకుంది, వాషింగ్ మిషన్ తీసుకున్న అట్టపెట్టెలు అయితే అలాగే ఉన్నాయి. అట్లా ధర్మాపల్ దానికి ఊరు పెట్టి మొత్తం దాంట్లో పడి చూద్దాం. మొత్తం పడేసి అట్లా పెట్టి తీసుకో. కడి అట్లా పెట్టి అదే ఇవైతే మేము తీసుకెళ్ళమని చెప్పాము. మా చిన్నోడు ఎంతో వస్తున్నాడు ఇంటికి. ఏంటి ఏదో ఒకటి మర్చిపోతారండి. ట్యూషన్కి వెళ్ళినా కానీ ఏదో ఒకటి పావుగంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటారు. నేను వస్తువులు చూపించాను కానీ మీకు కాస్ట్ ఎంతో చెప్పలేదు కదండి.
ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మాకు 20 పడింది, 20,000 అయితే పడింది. ఇంతకుముందు డబల్ డోర్ ఉంది, నేను కావాలనే వద్దు డబల్ డోర్ అన్నాను, ఎందుకంటే నాకు అది సరిపోవట్లేదు. ఆఫ్ ఇంతవరకు వచ్చేసి అయితే అది డీ ఫ్రిడ్జ్ అవుతుంది, అందులో ఏం పెట్టినా గడ్డ కడుతున్నాయి. నాకు ఇంకా కిందదైతే ఇంకా చాలా చిన్నగా అనిపిస్తుంది, వద్దు నాకు సింగిల్ డోరే కావాలని ఈసారి నేను సింగిల్ డోర్ తీసుకున్నాను. మా పాత ఫ్రిడ్జ్ అయితే డబల్ డోరు. ఇంకా మేము తీసుకున్న ఏసీ ప్రైజ్ వచ్చేసి 44,000 అండి. ఇది పూర్తిగా మేము ఫిట్ చేసేసరికి మొత్తం 50,000 అయితే మా పడింది. స్టెప్లైజర్ వచ్చేసి 2,000, అది మొత్తం వైర్లు అవి మొత్తం మాకు 50,000 అయితే పడింది. 800 ముందే పే చేస్తే 3 సారి సర్వీస్ చేస్తారంట, బాగా క్లీన్ చేస్తారంట ఏసీని. ఇంకా అదే తీసుకున్నాం మేము ఒకేసారి. 800 కూడా ఎక్స్ట్రా కట్టేసాము. మేము ఎప్పుడైనా మాకు ఇష్టం వచ్చినప్పుడు క్లీన్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి 3 టైమ్స్ అయితే క్లీన్ చేసి వెళ్తారు. ఈ టీవీ వచ్చేసి మేము తీసుకొని 3 ఇయర్స్ అయితే అయింది. దీని కంపెనీ వచ్చేసి TCL కంపెనీ. ఇది మాకు హోమ్ థియేటర్, టీవీ 2 కలిపి తీసుకున్నాము. 2 కలిపి 50,000 అయితే పడింది మాకు అప్పుడు. 43 టీవీ పడింది, 55 ఇంచెస్ టీవీ TCL. ఇది హోమ్ థియేటర్, దీని కంపెనీ ఏందో నాకు తెలీదు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మాకు 7,000 అయితే పడింది. 2 ఒకేసారి అయితే మేము తీసుకున్నాం. ఇదిగోండి మీకు వాషింగ్ మిషన్ కాస్ట్ కూడా మేము చెప్పలేను కదా, దీని కాస్ట్ నేను ఇప్పుడు చెప్తాను. వాల్పూర్ కంపెనీ 9 kg వాషింగ్ మిషన్. ఇందులో ఆల్రెడీ నేను బట్టలు వేసేసాను. దీని కాస్ట్ వచ్చేసి మాకు 23,000 పడింది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ 2 ఒకేసారి అయితే మేము తీసుకున్నాము. ఫ్రిడ్జ్ కంపెనీ వచ్చేసి LG తీసుకున్నాము. వాషింగ్ మిషన్ వాల్పూర్ అయితే మేము తీసుకున్నాము. బాగా వర్క్ అవుతుంది, ఫ్రిడ్జ్ కూడా బాగా కూలింగ్ అవుతుంది. ఇదిగోండి మా చిన్న మామయ్య అయితే కూర్చున్నారు బయట. హాయ్, టీ తాగారా? అత్తయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అయింది. బయట వెదర్ అయితే ఇలా ఉంది. ఇంకా మా పిల్లల కోసం అయితే నేను లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. ఇడ్లీ అడిగారు కదా, ఇడ్లీ అయితే నేను వండుతాను. ఇదిగోండి మా హస్బెండ్ అయితే కొంచెం మజ్జిగ చేయొచ్చు కదా, టిఫిన్ చేసిన తర్వాత తాగొచ్చు, వేడి తగ్గుతుంది, చల్లగా ఉంటుంది కడుపులో అంటే నేనైతే పెరుగు వేసి మజ్జిగ అయితే చేస్తున్నాను. అంతలోకి మా చిన్నోడు వచ్చాడు ట్యూషన్ నుంచి వచ్చి ఇంకా నేను చేస్తాను మమ్మీ అని వాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఇందులో నేను లెమన్ని కూడా వేస్తాను, టేస్ట్ బాగుంటుంది కదా, లెమన్ని కూడా వేస్తాను. ఇదిగోండి మజ్జిగ అయితే చేసేసాను. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను, ఉడుకుతుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి, శుభోదయం. చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పాలి, మీరే చెప్పండి. నేను ఒకటి వీడియోస్ పెడతావా ఇంక రోజు? నువ్వే చేస్తున్నావు, నేను చేయడం కదా, నువ్వుగా చేస్తుంది. తిను చెబుతుందండి, మీతో మాట్లాడుతుంది, తిను మాట్లాడండి మీతో. నాకు కొంచెం వర్క్ ఉంది, వర్క్ చూసుకోవడానికి అంత. చెప్పు, ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ కావాలంట. మా ఆయనకి వీడియో ముందు మాట్లాడడం అంటే కొంచెం ఇదండి. వెళ్తున్నాడు. ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ కొడుకు అయితే ఇద్దరు ఏదో టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. టాపిక్ ఏం లేదండి, మా బాబాయ్ కొంచెం ఆరోగ్యం బాగోలేదు. వాళ్ళ అబ్బాయి వచ్చేసి మంగళగిరిలో ఉంటాడు. నాకు కూడా వీడియో తీయండి, మా అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు, చూపిస్తాను. అది
ఇదిగోండి రాత్రి వర్షం పడుతుందేమో అనుకున్నాను, అందుకనేసి బట్టలు లోపలే ఆరేసాను. మా ఆయన చూడండి కారు కడగక ఎన్ని రోజులైంది, 1 మంత్ అయింది. దీనికోసం అండి సపరేట్గా ఒక షాంపూ కూడా తీసుకొచ్చాడు, మీకు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి కారుకు కూడా షాంపూ అంట, ఏందో ఎందుకు ఇది కార్ వాష్ ఎంత పడింది ఇది? రోజు మొత్తం అదేను వైఫర్ వాష్ తీసుకున్నాను, 2 కలిపి. ఎంత తీసుకున్నా ఈ 2? 800. చూడండి వస్తువులు కొంటే వస్తువులు మెయింటెనెన్స్కి కూడా ఎంత అవుతుందో. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది షాంపూ తీసురా అంటే నాకు తీసుకురాలేదు, ఆయన కార్కి తీసుకున్నాడు. ఇదిగోండి మా ఇల్లు వచ్చేసి ఇది, పైన మా మామయ్య వాళ్ళు ఉంటారు, కింద మేము. ఇంకా వరుసగా ఈ ఇల్లులు మొత్తం అండి అన్నదమ్ముళ్ళు, వరుసగా వెనకటి ఇల్లులు అండి మొత్తం, అందుకని ఇలా ఉన్నాయి. ఇది మా ఇల్లు అయితే. ఇదిగోండి మా పిల్లల కోసం అయితే దోశలు వేస్తున్నాను. నన్ను చూపించొద్దులే. టిఫిన్ అయితే వేసానండి, మా చిన్నోడు అయితే తింటున్నాడు, మా పెద్దోడు ఆల్రెడీ తినేసాడు. ఏంటి నీ గెటప్? 6 ప్యాకా? అది 6 ప్యాకా? కూరగాయలు అయితే వచ్చినాయండి, తీసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా తీసుకోవాలో హడావిడిగా ఉంది, చూస్తాను వెళ్ళి అయితే తీసుకుంటాను. నేను తీసుకునే ఏం లేవులేండి, టమాటాలు పచ్చిమిరకాయలే ఉన్నాయి బండి మీద. ఓకే తినేసి తొందరగా, టైం అయింది. మా పిల్లలు అయితే రెడీ అయ్యారండి. ఈరోజు వెన్స్డే కదా, వెన్స్డేనా? వెన్స్డే కాబట్టి ఈ డ్రెస్ అన్నమాట. వైట్ షూ, ఈ డ్రెస్. ఐడి కార్డ్ అయితే ఇంకా ఇవ్వలేదు. రిషి రా తొందరగా. మా పెద్ద అబ్బాయి కూడా షూ అయితే వేసుకుంటున్నాడు. బాయ్. అరే ముందు బ్యాగ్ సరిగ్గా వేసుకో, తర్వాత అది తీసుకో బాస్కెట్. మొత్తం హడావిడి పనులు. ఇటు బాయ్. బస్సు అయితే ఇక్కడ ఆగిద్దండి, మా గల్లీ ఎదురుట ఇక్కడే ఆగిద్ది. మా పిల్లలు అయితే ఇంకెళ్తారు. రోషు మా పిల్లలైతే వెళ్ళిపోయారండి. ఇప్పుడు నేనైతే ఇంట్లో కొంచెం సేపు ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే గిన్నెలు తోమేస్తాను. ఇంకా మా కోసం ఇంకా రైస్ కర్రీ అయితే చేస్తానండి. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయి ఉండొచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ.